తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఉసిరికాయలతో కాకుండా దాన్ని ముక్కలుగా కట్ చేసి పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. హాఫ్ కిలో ఉసిరికాయల్ని బాగా కడిగి, తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా తొనల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి సన్నపు సెగ మీద మంచి రంగు, సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో 100 గ్రాముల చింతపండు నుంచి తీసిన చక్కటి గుజ్జును వేసి 80 గ్రాముల క్రిస్టల్ సాల్ట్‌ను వేసి ఒక టీ స్పూన్ పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇదిగోనండి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత పొయ్యి ఆపేసేసి దింపేసుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో 250 గ్రాముల ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె పోసి కాగనిద్దామండి. ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె అనేది ఎప్పుడు పచ్చళ్ళకి బావుంటుంది. అందుకని నేను అదే వాడతాను. నూనె కొంచెం కాగిన తర్వాత దానిలో కట్ చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి వేయించుకుందాం. 2, 3 నిమిషాలకి కొంచెం ముక్క మెత్తబడి వేగుతుందండి. మరీ ఎక్కువ వేయించుకుంటే బాగుండదు. అప్పుడు అవి తీసేసుకొని మిగిలినవి గూడా అలానే అన్నీ వేయించి పక్కన తీసుకోవాలి. వేయించిన ఉసిరికాయ ముక్కలు తీసేసిన తర్వాత అదే నూనెలో 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అది కూడా వేగనివ్వాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసుకొని అవి 2 రెబ్బల కరివేపాకుని దూసుకొని వేసి వేగనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న మెంతులని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని దానిలో ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసి పేస్ట్ లాగా చేసుకొని దానిలో ఈ పోపులో వేస్తే గనక మంచి సువాసన వచ్చి పచ్చడి చాలా మంచి రుచి వస్తుంది. ఈ తాలింపు వేగిన తర్వాత ఈ బాండీని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టిన గిన్నెను తీసుకొని దానిలోకి 80 గ్రాముల 3 మ్యాంగోస్ కారప్పొడిని వేసి కలుపుకుందాం. చింతపండు గుజ్జులో కారం బాగా కలిసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి.
ఇలా కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని ఈ రోజు కన్నా 2 రోజులు ఉన్న తర్వాత తింటే రుచి బాగా ఉంటుంది. ఇది ఇలానే ఉన్న సంవత్సరం ఉంటుంది. కాకపోతే విడిగా అట్టు పెట్టుకుంటే కొంచెం రంగు మారుతుంది గనక ఉసిరికాయలకి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే రంగు గూడా మారదు. ఫ్రెష్‌గా చేసుకున్నట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.